మొన్న జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత కూడా పాక్ నుంచి కవ్వింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే భారత్ మాత్రం వీటిపై అప్రమత్తంగా ఉంటూ ముందుకు సాగుతోంది. తాజాగా పాక్ మరోసారి కాల్పుల విరమణపై బెదిరింపులకు దిగుతోంది. భారత్ పాకిస్తాన్కు సింధు జలాలను ఇప్పటికీ నిలిపివేసిన సంగతి తెలిసిందే. కాగా రానున్న చర్చల్లో నీటి సమస్య పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వకపోతే రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ అమలు కుదరదని పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ డా తాజాగా పేర్కొన్నారు. 1960లో కుదుర్చుకున్న సింధు జలాల ఒప్పందాన్ని భారత్ పహల్గాం దాడి తర్వాత రద్దు చేయడంతో పాక్ ఆందోళన చెందుతోంది. అయితే పాక్ తన వైఖరిని మార్చుకొని సీమాంతర ఉగ్రవాదానికి సహాయాన్ని నిలిపివేసినట్లు నమ్మదగిన కార్యక్రమాలను ప్రారంభించేంత వరకు ఒప్పందం అమలును హోల్డ్లో ఉంచాలని భారత్ నిర్ణయించిన సంగతి కూడా తెలిసిందే. తాజాగా ప్రధాని మోడీ ఆపరేషన్ సింధు తర్వాత తొలిసారిగా దేశ ప్రజలతో మాట్లాడుతూ రక్తం నీరు కలిసి ప్రవహించడం కుదరదంటూ తేల్చి చెప్పేశారు. భారత విదేశీ వ్యవహారాల శాఖ సైతం మిలిటరీ చర్యలు పాకిస్తాన్పై నిలిపివేసినప్పటికీ సింధు జలాల ఒప్పందం రద్దు విషయంలో ఎలాంటి మార్పు ఉండబోదని ప్రకటించిన తరువాత పాక్ ప్రస్తుతం కొత్త బ్లాక్ మెయిలింగ్ స్టార్ట్ చేసింది. మరోపక్క భారత ప్రభుత్వం జల విద్యుత్ ప్రాజెక్టులపై ఆనకట్టల నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించిన విధానం పాకిస్తాన్లో భయాలను పెంచుతోంది. భారతదేశంపై అణ్వాయుధాలను ప్రయోగించే ఆలోచన మాకు లేదని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ వెల్లడించారు. ఇండియాతో భూమి మీదే కాకుండా గగనతలంలో పోరాడే సామర్థ్యాలు కూడా తమ వద్ద ఉన్నాయన్నారు. ప్రాంతీయ శాంతికి జమ్మూ కాశ్మీర్ సమస్య ముఖ్యమని అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఇండియా పాకిస్తాన్కు జలాలు వెళ్లకుండా నిరోధించగలిగితే అది ఆ దేశంలో తాగునీటి సమస్యలకు దారితీస్తుందనే ఆందోళనలు మాత్రం ప్రజలతో పాటు అటు ప్రభుత్వాన్ని కూడా వెంటాడుతూనే ఉన్నాయి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.